నా తండ్రి ఏమంటాడు? మన స్వరము మన వాళ్ళకి నచ్చదు, నీ గొంతు నీకే నచ్చదు. ఆయన అంటాడు, నా పౌరమా నిన్నే చెల్లి, నిన్నే నేను నాకంత విలువ ఇస్తాడా ఏసై అంటే? నేను చెబుతున్నా, లోకానికి నువ్వు చెల్లకపోయినా ఏసైకు నువ్వు విలువైన దానివమ్మా, విలువైన వాడిగా, విలువగా చూస్తాడు నిన్ను. నీ మనుషులు తృణీకరించడమ్మా, నిన్ను చాలా గౌరవంగా చూస్తాడు. నీ స్వరాన్ని అందరూ అసహించుకున్నా సరే నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో మాట్లాడితే ఆయన ఎంతో ఇష్టంగా వింటాడు నీ స్వరంగా. ఆయనే అన్నాడు, నా పావురమా నీ స్వరము మధురమా. మన ఫేసులు మనకే నచ్చు, కానీ ఆయన నీ ముఖం మనోహరం అన్నాడు. ఎంత ఇష్టమో చూడండి. ఇంతగా ప్రేమించి ఆయన పిలుస్తుంటే అంత మహిమను వదిలిపెట్టి నీ కోసం రావడానికి సిద్ధపడి రా. నిన్ను ఆత్మలను పట్టు, మనుషులను పట్టు జాలరిగా చేస్తాను రా. నిన్ను వెలిగిస్తాను, లోకానికి వెలుగుగా నిలబెడతాను రా. అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాద కారణంగా చేస్తాను రా అని పిలుస్తుంటే ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసి మనమేం పోటు పొడుస్తామండి? నాకు అర్థం కాదు. ఏమీ సాధించలేం.